బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్కు మద్దతుగా ఆయన మాట్లాడారు. నల్లకుంట పాత రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరము కార్యకర్తలు నాయకుల మధ్య కృష్ణ యాదవ్ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అంబర్పేట కార్యక్రమంలో కృష్ణ యాదవ్తో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారని అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం ఖాయమని, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారని అన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబ పాలన, అవినీతి పాలన గాని, నియంతృత్వ రాజకీయాల నిజాం పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కుటుంబ పాలనలో వేల కోట్ల దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కేంద్ర నాయకత్వము, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభ్యర్థిత్వాన్ని అందరికీ నమస్కారం. అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కృష్ణ యాదవ్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా, అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిచయము అన్ని వర్గాల ప్రజలకు ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో